రావణాసురుడి బొమ్మ దహనం దళితుల మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొంటూ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బెల్లంపల్లిలో దళిత సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. ఈ రోజు పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో పలు దళిత సంఘాల నాయకులు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న అన్ని దళిత కుల సంఘాల సభ్యులు రావణాసురుని విగ్రహాన్ని కాల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కార్యక్రమం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బొమ్మను కాల్చి ఆనందం పొందే విష సంస్కృతిని విడనాడాలని వారు పిలుపునిచ్చారు. దళిత సంఘాల ఐక్యవేదిక తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే 16 నాడు మనం ఇదే సమావేశం పెట్టుకుని ఇదే వేదిక ద్వారా రావణాసురి దహనం ఆపుదామని చెప్పేసి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినామో ఇవాళ మనువాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ, ఏ హోటల్ దగ్గర చూసినా, ఏ షాప్లో చూసినా ఇవాళ రావణ దహనం ఇదే మాట వినబడుతుంది. అంటే నైతికంగా మన విజయం సాధించినట్టే. కాబట్టి ఇదే స్ఫూర్తితోని మనం ఇంకా కొంచెం ముందు పోయినట్టయితే ఖచ్చితంగా ఆపుతాం. ఎందుకు చెప్తున్నామంటే 2016లో కూడా ఇక్కడే స్టేట్మెంట్ ఇచ్చి ఆపినాం. 16 నుంచి 2020 వరకు కూడా మనం ఆపిన చరిత్ర ఇవాళ దళిత సంఘాలకు ఉందని చెప్పేసి గొప్పగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన ఐక్యతే మన బలం అని చెప్పేసి ఇవాళ మనం అందరం కూడా కలిసికట్టుగా పోయినట్టయితే ఇవాళ రావణ దహనం కావచ్చు, రేపు దళితులపైన జరిగే దాడులను కూడా ఇవాళ మనం ముక్త ఖండంతో ఇవాళ వాటిని అన్ని కూడా నిర్మూలించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే ఏదైతే అన్నగారు చెప్పినట్టు దళిత సంఘాల ఆధ్వర్యంలో రావణ దహనాన్ని ఖచ్చితంగా ఆపే తీరుతాం. దీనికి ఎన్ని కుట్రలు ఎన్ని శక్తులు ఎదురైనా ఖచ్చితంగా రావణ దహనం ఆపాల్సిందే. ఇలా దళిత సంఘాల నుంచి మేము ఇదే వేదిక ద్వారా మేము పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి గడప నుంచి ఒక్క దళిత కుటుంబం నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళి ఇవాళ నియోజకవర్గ స్థాయిలో కూడా ఇవాళ ఈ రావణ దహనాన్ని ఆపడానికి కూడా మేము ఖచ్చితంగా ముందు